ఏమండి ఏమండి మీ మొబైల్లో స్విగ్గీ జొమాటో యాప్స్ ఉన్నాయి కదా? ఎందుకు? నేను అలా కొంచెం బయటకు వెళ్ళి వస్తా. ఎక్కడికి? మా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా? ఉంది. ఏ హైదరాబాద్ వచ్చిందా? లేదు, నేనే భద్రాచలం వెళ్దాం. ఎందుకు? తనకి ఏమైనా అయిందా? లేదు లేదు, రాణి బర్త్డే విష్ చేసి వద్దామని. రాణినా? రాణి అంటే వాళ్ళ సిస్టరా? అయ్యో లేదండి, సిస్టర్ కన్నా ఎక్కువ. తను పెంచుకునే కుక్క. ఏంటి కుక్క? కామెడీనా? దానికోసం ఇప్పుడు నువ్వు భద్రాచలం దాకా వెళ్ళి రావాలా? ఏంటి కుక్క? కాదండి, సిస్టర్ కన్నా ఎక్కువైన రాణి. అయినా ఇప్పుడు మీకేం పోయింది? ఫ్రీ బస్సే కదా, భద్రాచలం వెళ్ళేసి వస్తా. నువ్వేం చెప్పినా వినే పరిస్థితిలో లేవు. సరే వెళ్ళరా. గుడ్, రియలైజ్ అయ్యారు. వెళ్ళేసి వస్తా. బాయ్. లేట్ అయిపోతుంది. సరే ఒకసారి వెళ్ళైతారా, రియలైజేషన్ ఎవరికి అవుతుందో చూద్దాం. ఎవరికైనా ఒకసారి క్షవరం అయితే కానీ వివరం రాదు. అమ్మో 10:45 అయిపోయింది. ఇది ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. ఒకసారి ఫోన్ అయినా చేసి అవచ్చు కదా, ఫోన్ కూడా చేయలేదు. ఏమైంది అర్థం కావట్లేదు. ఇంతవరకు రాలేదు. ఏమండి, ఈ నొప్పులతోనే అల్లాడుతుంటే బ్యాగ్ బరువు ఒకటి. ఏమండి? అయ్యో అయ్యో ఏమైంది? ఏమైంది? ఆ కట్టులేంటి? ఆ దెబ్బలేంటి? రా రా రా, చెక్కు చెక్కు చెక్కు. అందా అసలు ఏమైంది నీకు? బస్ స్టాండ్కి వెళ్ళానా, బస్ స్టాండ్ ఫుల్ రష్ ఉందండి. 1 hour వెయిట్ చేశాను, అయినా ఫుల్ రష్ ఉంది. సరే ఏదో ఒకటి లేట్ అవుతుందని ఎక్కేసాను. ఆ రష్ లో రాడ్ కేసు వచ్చేసారండి. సరేలే బాధపడకు, మొత్తం మీద ఇంటికైతే వచ్చేసావు కదా. సరే ఇదిగో. ఏంటి ఇది? హాస్పిటల్ బిల్ ఎంతైంది? మొత్తం 5,500. అవునండి. సరే ఈ బిల్లు చూడు. ఏంటిది? స్విగ్గీ బిల్లు 500? అవును. యాప్స్ ఉన్నాయా? ఆర్డర్ పెట్టుకో అన్నావు కదా, ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మీ బిల్లు నా బిల్లు కలిపి 6,000 అయింది. అంటే నువ్వు ఫ్రీ బస్సే కదా అని చెప్పేసి కుక్క పిల్ల పుట్టినరోజు వెళ్ళి రావడం వల్ల అయిన ఖర్చు 6,000. దీన్ని బట్టి నీకేం అర్థం అయింది? దేనికి ఇచ్చే విలువ దానికి ఇవ్వాలని, ఫ్రీగా వస్తుంది కదా అని అవసరమైన వాటికి, అవసరం లేని వాటికి, అన్నింటికి అనవసరంగా వాడేస్తే నిజంగా అవసరం ఉన్న వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారని అర్థమైంది. ఎవరి వలన? దీన్ని అంటారు రియలైజేషన్ అని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్స్ ఛానల్. థ్యాంక్ యూ.